హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ డి కామేశ్వరి గారి నవల మహిమ ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు మహిమ నవల ధారావాహిక 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సీమ, ఆఫీస్ స్టాఫ్లో సగం మంది అమ్మాయిలున్నారు. మనం పురుషుల మధ్య స్నేహ బాంధవ్యాలతో సుహృద్భావ వాతావరణంలో ఒక కుటుంబంలా మెలగలేమా? స్త్రీ పురుషుల మధ్య స్నేహం ప్రేమలోకి దించుతుందనే రూలు మారదా ఎప్పటికీ? ఆడపిల్లలు మగవారి ప్రేమ మాటలకి మోసపోతూనే ఉంటారా? మహిమ కాస్త ఆవేశం కాస్త ఆవేదన కలిపి అంది ఆ రోజు ఆఫీస్లో లంచ్ చేస్తున్నప్పుడు సీమతో. నువ్వింకా అవే ఆలోచనల్లో ఉన్నావా? ఫర్గెట్ ఇట్. కొన్నాళ్ళు మేమెంత బాధపడ్డామో. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాలం గాయాన్ని మాన్పుతుంది. అలాగే ప్రకృతి నైజం మారదు కదా. ఎంత చదివినా ఉద్యోగాలేలినా స్త్రీ పురుష ఆకర్షణ ఎలా పోతుంది? కాస్త తెలివైన అమ్మాయిలు 1-2 సార్లు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు. చూడు మహిమ, ముఖ్యంగా పరిస్థితులు అలా తోసుకొస్తాయి. ఒక మధ్యతరగతి అమ్మాయి ఉద్యోగం కోసమో, బాస్ని ఇంప్రెస్ చేసి లాభపడ్డానికో, పేరు తెచ్చుకుని నిలబడ్డానికో, తమ అవసరాల కోసం కొంతమంది, ప్రేమను నమ్ముకుని కొంతమంది, ఇలా రకరకాలుంటారు. అన్నిటికీ మగవాళ్లనే తప్పు పట్టలేం. ఆకర్షించడం దీపం లక్షణం, వెలుగు దరిచేరడం భ్రమర లక్షణం. తప్పదు, జీవితం అంటే ఇదే అంది సీమ. అవుననుకో, కనీసం ఒకే ఆఫీసులో పనిచేస్తున్న మనలో మనమన్నా ఆకర్షణకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోలేమా? ఈ ఫ్యాషన్ వరల్డ్, యాడ్ వరల్డ్లో ఉండే ఆకర్షణలకు ప్రలోభాలకు లొంగకుండా, మన బాసులు మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నాలు చేయకుండా మనమేమీ చేయలేమా? సాలోచనగా అంది మహిమ. ఏంటి నీ వెర్రి? మనం చెప్పందే తెలీదనా అందరికీ? అన్నీ తెలిసే ఆ టైం వచ్చేసరికి ఎవరి కారణాలతో వారు మెట్ల మీద జారుతుంటారు. సీమ విరక్తిగా అంది. మహిమ మౌనం దాల్చింది. ఆమె ఏదో ఆలోచిస్తోందని అర్థమై, టేక్ ఇట్ ఈజీ మహి అంది టిఫిన్ బాక్స్ మూత పెడుతూ సీమ. ఆ రోజు రాఖీ పూర్ణిమ. మహిమ క్రియేటివ్ సెక్షన్లో ఉన్న అమ్మాయిలతో కలిసి వినోద్ రూమ్లోకి వెళ్ళింది. అంతమంది అమ్మాయిలు తన గదిలోకి రావడం చూసి ఆశ్చర్యంగా, కాస్త గాభరాగా వినోద్ తడబడుతూ ఎస్ అన్నాడు. మహిమ ముందుకొచ్చింది. సార్, ఈరోజు రాఖీ పండుగ కదా, మేమందరం మీకు రాఖీ కట్టాలని వచ్చాం. ఇఫ్ యు పర్మిట్ అంటూ హారతి పళ్ళెం పట్టుకుంది. ఇంకో అమ్మాయి స్వీట్లు పట్టుకుని నిలబడింది. వినోద్ ముందు బిత్తరపోయాడు. తరువాత తేరుకుని రిలీఫ్గా ఫీల్ అయ్యి అతని మొహంలో ఆనందం తొంగి చూసింది. ఇజ్ ఇట్? యు ఆర్ వెల్కమ్. రండి లోపలికి. అఫ్కోర్స్, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఇంత ఆప్యాయంగా వచ్చి రాఖీ కడతానంటే వద్దంటానా అంటూ చెయ్యి చాపాడు. సార్, ఇక్కడ పనిచేస్తున్న అబ్బాయిలు అమ్మాయిలు అంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. జైన్స్ అండ్ సన్స్ కుటుంబం మనది. మా అందరికీ సోదరులు మీరు. ఈరోజు నుంచి మమ్మల్ని మీ స్వంత చెల్లెళ్లలా భావించమని కోరుతూ రాఖీ కడుతున్నాం అంటూ అతనికి బొట్టు పెట్టి హారతిచ్చి రాఖీ కట్టింది మహిమ అందరికంటే ముందుగా. నోట్లో చిన్న స్వీట్ ముక్క పెట్టింది. థ్యాంక్ యూ సార్ అన్న మహిమతో, రాఖీ కట్టి సారేంటి? వినోద్ నవ్వుతూ చలాకీగా అన్నాడు. ఓకే భయ్యా అంది మహిమ చనువుగా. వినోద్ చటుక్కున జేబులో చెయ్యి పెట్టి చేతికందిన 500 రూపాయల నోటు మహిమ చేతిలో పెట్టాడు. ఇది వద్దు సార్, మీ అభిమానం చాలు మహిమ మొహమాటంగా అంది. ఇది మా సంప్రదాయం. రాఖీ కట్టిన చెల్లెలకి బహుమతి ఇవ్వక తప్పదు అన్నాడు వినోద్. థ్యాంక్ యూ సార్ అంటూ మహిమ పక్కకు తప్పుకుని, సీమ, వరుసగా అందరూ కట్టండి అంది. 30 మంది అమ్మాయిలు ముందుకొచ్చి వినోద్కి రాఖీలు కట్టారు. జేబులో డబ్బైపోతే జస్ట్ ఎ మినిట్ అంటూ ఫోన్ చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బు తెప్పించాడు. అందరికీ సమంగా ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఈరోజు నాకు దేవుడు చాలా గొప్ప బహుమతి ఇచ్చాడు. ఇంతమంది చెల్లెళ్ళు దొరకడం నా అదృష్టం. ఇది ఎవరి ఆలోచనో గానీ రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ నిజాయితీగా అన్నాడు వినోద్. మహిమకు వచ్చిన ఆలోచనే ఇది అన్నారందరూ ముక్తకంఠంతో. వినోద్, ఓ, మహిమ అంటే మీరేనా? హ్యాపీ టు మీట్ యూ. మీ గురించి విన్నాను అన్నాడు మహిమని ప్రశంసాపూర్వకంగా చూసి. ఇది మంచి ఆరంభం. ప్రతి డిపార్ట్మెంట్లో అమ్మాయిలు అబ్బాయిలకు రాఖీ కట్టి అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని పెంచుదాం
అన్నాడు వినోద్. థ్యాంక్ యూ సార్ సంబరంగా అన్నారు. ఓకే సార్, గుడ్ డే అంటూ ఎవరి సీట్ల వైపు వారు వెళ్లారు. భలే ఐడియా తట్టింది నీకు. ఇన్నాళ్ళు వినోద్ గారిని తప్పుకు తిరిగావు. అతని దృష్టిలో పడకూడదని, రాఖీ కట్టిన చేతిని పట్టుకునేటంత నీచానికి దిగజారడని ఆశిద్దాం. ఎవరో అమ్మాయి అంది. పాపం వినోద్ సార్ని చూస్తే నాకెందుకో జాలిగా అనిపించింది. మగాళ్లంతా ఎన్నో తప్పు పనులు చేసి హాయిగా ఎస్కేప్ అవుతారు గడుసుగా. ఇతని కర్మకాలి బతుకు బట్టబయలైంది. అందరి చేత చీ అనిపించుకున్నాడు. పాపం ఏడాదిగా అతను మొహమెత్తుకు తిరగడం మానేశాడు. సీమ సానుభూతిగా అంది. మహిమ తల ఊపి, అతన్ని చూస్తే అంత నీచుడు అనిపించడు. అతనున్న పరిస్థితుల్లో కక్కుర్తో ప్రేమకు మొహం వాచో ఏదో చిక్కుకున్నాడు. దానికి పర్యవసానం ఇంత కఠినంగా ఉంటుందని ఊహించి ఉండడు. ఏవైనా మనం మరీ అతన్ని విలన్గా చూడకూడదు. అంతా తలలూపి పనిలో పడ్డారు. రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు వినోద్, డాడీ ఇవాళ నాకు 30 మంది చెల్లెళ్ళు దొరికారు తెలుసా అన్నాడు. ఏంటి? విశాల్ ఆశ్చర్యంగా అడిగాడు. అంతమంది చెల్లెళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మీ అమ్మ ఈ మాట వింటే నాకు తెలియకుండా ఇంతమందిని ఎందరితో కన్నావని నిలేసి చెవులు మెలేస్తుంది. అవినాష్ జైన్ చిలిపిగా భార్య వంక చూస్తూ అన్నాడు. అనసూయ నవ్వుతూ, ఏమో బాబు, ఏం చేసినా చేస్తారు తెరచాటున ఈ మగాళ్ళు. నిజాలు మీ డాడీకే తెలియాలి అందావిడ హాస్యంగా. ఆ రోజు సుస్మిత అన్నగారికి రాఖీ కట్టడానికి పుట్టింటికి వెళ్లిన సందర్భంలో డైనింగ్ టేబుల్ దగ్గర మనసు విప్పి నవ్వుతూ మాట్లాడాడు వినోద్. చాలా రోజుల తర్వాత ఫ్రీగా అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. చెప్పన్నయ్యా, ఎవరా చెల్లెళ్ళు? నేను ఉన్నాగా ఒక అన్నయ్యని, నా దగ్గరికి ఎవరూ రాలేదే అన్నాడు విశాల్. 30 మంది మన ఆఫీస్ అమ్మాయిలు మహిమ ఆధ్వర్యంలో వచ్చి నాకు రాఖీ కట్టారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంతో రిలీఫ్గా అనిపించింది అన్నాడు. నిజమా? బాగుంది ఆలోచన. మహిమ ఐడియా అన్నమాట. అంటే నీకు ముందరి కాళ్ల బంధం. ఇకపై పిచ్చి వేషాలొద్దు, మమ్మల్ని అందరినీ చెల్లెళ్ళలా చూడు అని చెప్పకనే చెప్పడం అన్నమాట. అర్థమైందా? బీ ఎ గుడ్ బాయ్ అని రాఖీతో బంధించారు జైన్ చలాకీగా అన్నాడు. ఒక్క సెకండ్ వినోద్ మొహం మలినమైంది. కానీ తండ్రి మాటని స్పోర్టివ్గా తీసుకుని, కరెక్ట్ డాడీ, నా గురించి నా లీలలు విని భయపడి అమ్మాయిలంతా కలిసి ప్లాన్ వేశారులా ఉంది మహిమ డైరెక్షన్లో. నే చెప్పలే ఆ అమ్మాయిలో డైరెక్టర్ పొటెన్సీ ఉందని? మరి నా దగ్గరికి ఎవరూ రాలేదే విశాల్ ఆశ్చర్యంగా అన్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్వి కదా నువ్వు. అమ్మాయిలు లైన్ వేయడానికి అన్ని అర్హతలున్నవాడివి. అన్నయ్య ముద్ర ఎలా వేస్తారు? వినోద్ హాస్యంగా అన్నాడు. అలా అయితే పర్వాలేదు. నేను చేతకాని దద్దమ్మనని, వీడి వల్ల ప్రమాదం లేదని భావించి వదిలేశారేమోనని భయపడ్డా తను హాస్యంగా అన్నాడు విశాల్. వీడో ముసలాళ్లే అని నన్ను వదిలేసినట్టున్నారు అవినాష్ కూడా హాస్యంగా అన్నాడు. అంటే అమ్మాయిల కళ్ళు విశాల్ మీద ఉన్నట్టు ప్రూవ్ అయింది. విశాల్, ఇక నీదే ఆలస్యం. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. నీ పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అవినాష్ అన్నాడు. చాలా రోజులైంది ఇంట్లో పెళ్లి సందడి జరిగి. విశాల్ పెళ్లి బాగా చెయ్యాలి డాడీ, కిందటిసార్లా కాకుండా అంటూ ఆగిపోయాడు వినోద్. అందరూ నిశ్శబ్దమయ్యారు. ఒక్కసారిగా నవ్వుల వాతావరణం గంభీరమైంది. వినోద్ వంక సానుభూతిగా చూసి దోషిలా తలదించుకున్నాడు అవినాష్. గతిలేని అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. మంచి అయినింటమ్మాయి, చదువు, సంస్కారం, మంచితనం ఉంటే చాలు మనసులో అనుకున్నాడు అతను. ఓకే విశాల్, మంచి అమ్మాయిని నేను చూడనా? అమ్మాయిలో ఏముండాలో నాకు బాగా తెలుసు. ఎక్స్పీరియన్స్డ్ హస్బెండ్ని కదా వినోద్ వాతావరణం తేలికపరుస్తూ అన్నాడు. ఓకే అన్నయ్య, డన్ అన్నాడు విశాల్ అన్నగారి భుజం తట్టి. ఆ రోజు ఒక బాడీ లోషన్ షూట్ ప్రోగ్రాం ఉంది. డైరెక్టర్ ప్రమోద్ కారు కిందటి రాత్రి యాక్సిడెంట్కి గురైంది. ప్రమోద్కి దెబ్బలు తగలకపోయినా కుడి చెయ్యి విరిగి ఆసుపత్రికి వెళ్లిన పరిస్థితి ఎదురైంది. షూటింగ్ సెట్, నటులు అందరూ బుక్ అయ్యారు. క్యాన్సిల్ చేస్తే షెడ్యూల్ తేదీ మారిపోవడం, నష్టం జరుగుతుంది. ఇంకెవరికైనా ఈ పని అప్పగించాలి. షూటింగ్ ఆగడానికి వీల్లేదు. విశాల్కి హఠాత్తుగా మహిమ గుర్తుకొచ్చింది. ఒక ఛాన్స్ ఇచ్చి ప్రయత్నించు అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. మహిమ, ఈ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ నీకు ఇద్దామనుకుంటున్నాను. కెన్ యూ హ్యాండిల్ ఇట్? పరిస్థితి వివరించి ప్రొడక్షన్ గురించి చెప్పాడు. అది మహిమ రాసిన సబ్జెక్టు కనుక అప్పటికే ఆమెకు దాని వివరాలు తెలుసు కనుక తను సులువుగా హ్యాండిల్ చేయగలదని అతని నమ్మకం. మహిమ,
నేనా అంటూ గాబరా పడలేదు, తడబడలేదు. ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పిన జవాబుతో అతనికి ఆమె పట్ల భరోసా చిక్కింది. సెట్, యాక్టర్స్ అంతా రెడీగా ఉంది కనుక ఒకసారి వెళ్ళి చూసుకుని ప్రొసీడ్ అవుతా అంది మహిమ నిబ్బరంగా. దెన్ గో హెడ్. ఏదన్నా సాయం కావాలంటే కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ని అడగండి అన్నాడు విశాల్. మహిమ డైరెక్షన్లో తయారైన యాడ్ని ఫైనల్ చేసే ముందు అవినాష్, వినోద్, విశాల్ ముగ్గురు ఆ యాడ్ సీడీ చూశారు. అందమైన అమ్మాయి తెల్లటి పల్చటి నైట్ డ్రెస్లో అలా పక్క మీద నుంచి ఒళ్ళు విరుచుకుంటూ లేచి చుట్టూ పరుచుకున్న పరిమళం ఎక్కడిదన్నట్టు ఆఘ్రానిస్తూ అలా ట్రాన్స్లో ఉన్నట్టు, గాలిలో తేలిపోతున్నట్టు దేవకన్యలా నడుస్తూ ఓ పూల తోటలోకి వెళ్ళిపోతుంది. అక్కడ జలజల చెట్ల నుంచి రాలుతున్న పూలన్నీ కుప్పగా పోగయి ఆ కుప్పలో పువ్వులన్నీ వరుసగా చక్కటి అందమైన సీసాలోకి జారిపోతాయి. ఆ సువాసన అక్కడిదే అన్నట్టు ఆ బాడీ లోషన్ పేరు గల సీసా ఆ అమ్మాయి చేతిలోకి వస్తుంది. ఆ అమ్మాయి ఆ సువాసనను ఆఘ్రానించి అలా ట్రాన్స్లో నుంచి బయటకొచ్చి ఆనందంగా సీసాను చూస్తుంది. అంటే ఆ బాడీ లోషన్ చక్కటి సున్నితమైన సువాసన గల పూలతో చేసిందని, అలాంటి సౌకుమార్యమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుందన్న భావంతో తీశారు. అవుట్డోర్ షూటింగ్తో పని లేకుండానే ఇండోర్ షూటింగ్లోనే ఆ యాడ్ని తయారు చేశారు. బెడ్రూమ్ సీన్ని, గార్డెన్ సీన్ని రీమిక్సింగ్ చేశారు. అనేక కొత్త కొత్త టెక్నిక్లు జత చేసి మిక్స్ చేసే మెళకువలున్న ఈ రోజుల్లో అలాంటి సీన్లు యూనిట్ యాక్టర్లు వెళ్ళనక్కర్లేకుండానే కంప్యూటర్ ముందు కూర్చుని తయారు చేస్తారు. మహిమ ఆ సీన్లలో చూపిన టెక్నిక్, హీరోయిన్ భావ ప్రకటనలు, సీను మొత్తం కనుల విందుగా అందంగా తయారైన ఆ యాడ్ చూసి గ్రేట్ అన్నాడు అందరికంటే ముందు విశాల్. గుడ్ వర్క్. ఈ అమ్మాయిలో టాలెంట్ ఉంది. తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకుంది అవినాష్ అన్నాడు. ఐ థింక్ ఈ అమ్మాయిని ప్రొడక్షన్ సైడ్ యాడ్ డైరెక్టర్గా తీసుకోవచ్చు అనిపిస్తోంది అన్నాడు వినోద్. లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. అసలు తన అభిప్రాయం తెలుసుకోవాలి కదా అవినాష్ జైన్ అన్నాడు. రెండో యాడ్లో నటించే అవకాశం ఆరతికి రావడంతో, అది మహిమ డైరెక్షన్లో ప్రజెంట్ చేయడంతో మహిమ పట్ల అందరికీ గౌరవం, అభిమానం పెరిగింది. ఆమె తమందరిలో ప్రత్యేకత ఉన్న వ్యక్తిగా గుర్తించి మహిమకి ఓ ప్రత్యేక స్థానం తెలియకుండానే ఇచ్చేశారు అమ్మాయిలు. తన ఆనందాన్ని, అభిమానాన్ని, కృతజ్ఞతలు తెలియపరచుకోవడానికి ఆరతి అందరికీ హోటల్లో ట్రీట్ ఇచ్చింది. ఇంకే మన ఆరతి గొప్ప నటి, మన మహిమ గొప్ప దర్శకురాలు అయిపోయారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్ అంటూ అభినందించారంతా. ఏయ్ మహిమ, నీకింత అందమైన ఆలోచనలకి సరిపోయే మాటలు ఎలా తడతాయి? సీమ మెచ్చుకోలుగా అడిగింది. ఏంటో మరి, అదేనేమో క్రియేటివిటీ అంటే. నాకు తెలియకుండానే ఒక ప్రోడక్ట్ గురించి ఆలోచించగానే ఫ్లాష్లా కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. అలా ఏకాగ్రతతో దాని గురించి ఆలోచిస్తుంటే ఇంకా కొన్ని దృశ్యాలు సినిమాలా కదలాడతాయి. అవన్నీ గుదిగుచ్చితే కొన్ని సీన్లు కలిపి నే చెప్పాల్సింది ఇదే అనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని మాటల్లోకి అనువదించడమే స్క్రీన్ ప్లే. తెరపై ఎలా చూపాలి, పేపర్లో ప్రకటన ద్వారా ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు మంచి మాటలు 10 రకాలుగా ఆలోచిస్తా. అన్నిటిలోకి మంచివి ఏరుకోవడమే. అంటే నే చెప్పదలిచిన దానికి సరైన మాట పడిందా, సరైన రూపు వచ్చిందా అన్నదానికి కంప్యూటర్ ముందు కూర్చుని కాంబినేషన్స్ సెట్ చేసుకుంటూ పోతే ఆఖరికి ఓ రూపు తయారై నాకు తృప్తినిచ్చాక ఫైనల్ వెర్షన్ తయారు చేస్తా. తాను ప్రజెంట్ చేసే పద్ధతి వివరించింది మహిమ. గ్రేట్ అన్నారంతా చప్పట్లు కొట్టి. నా యాక్షన్ ఎలా ఉందో చెప్పలేదు మీరెవరు, నన్ను పొగడలేదు అలిగినట్టుగా అంది ఆరతి. మొదటి యాడ్ కంటే ఇందులో ఎక్కువ కాన్ఫిడెన్స్ కనిపించింది. అన్ని యాంగిల్స్లో అందంగా కనిపించావు మహిమ నిజాయితీగా అంది. అగైన్ దట్ క్రెడిట్ గోస్ టు యూ బుంగమూతి పెట్టింది. ఇది సక్సెస్ మీట్ అనే కదా అందరం పార్టీ చేసుకుంటున్నాం. మహిమ కొంగు వదలకు మంగళ నవ్వుతూ అంది. నాదేముంది, ప్రోడక్ట్ అవసరాన్ని బట్టి యాక్టర్స్ని వాళ్లే చూసుకుంటారు. రాయడం వరకే నా వంతు అంది మహిమ. ఏమో, రేపు డైరెక్టర్ ఛాన్స్ నీకిస్తారేమో ఈ వర్క్ సక్సెస్ అయిందని అంది సీమ. సీమ అన్నట్టే మర్నాడు విశాల్ రూమ్కి పిలిచాడు. కంగ్రాట్స్ మహిమ, మీరు డైరెక్ట్ చేసిన ప్రోడక్ట్ సక్సెస్ అయింది. డాడీ కూడా మెచ్చుకున్నారు. మీకు డైరెక్షన్ సైడ్ ఇంత పట్టుందని మాకు తెలియలేదు. ఎనీహౌ వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీకు డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే డాడీ మిమ్మల్ని విజువల్ సెక్షన్కి ప్రమోట్ చేయమన్నారు. ఇజ్ ఇట్ ఓకే విత్ యూ? విశాల్ మర్యాదగా అడిగాడు. ఒక్క క్షణం మహిమకి ఏం జవాబివ్వాలో తెలియలేదు.
జాయిన్ అయిన 2 నెలలకే డైరెక్షన్ వైపు అంటే ఇంతకంటే జీతం బాగుంటుంది. తొందరగా పేరు తెచ్చుకునే అవకాశం. క్రియేటివ్ సెక్షన్లో పేరు బయటకు తెలియదు. వెనకాల పేపర్ వర్క్ అంతా తమదే అయినా డైరెక్ట్ చేసిన వారికి వచ్చిన పేరు రాదు. ప్రకటనల యాడ్లో కూడా తయారు చేసిన వారి పేరు ఉండదు. ఇది తనకు దొరికిన గొప్ప అదృష్టం. కానీ విజువల్స్ అంటే ప్రలోభాలు, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి, బాసులను ఇంప్రెస్ చేసేందుకు తంటాలు పడే నటీనటులు, డైరెక్టర్లు. ఈ వాతావరణంలో తను ఇమ్మడగలదా? ఏంటి ఆలోచిస్తున్నారు? మీ క్రియేటివిటీని, మీ ఆలోచనని మీరే డైరెక్ట్ చేసుకుని ప్రజెంట్ చేయడం. ఇట్ ఈస్ ఎన్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ అన్నాడు విశాల్. ఎస్, కానీ ఎక్స్పీరియన్స్ అంతగా లేదు కదా అని భయపడుతున్నాను. ఏదో ఒక జవాబు ఇవ్వాలి కదా అని అంది మహిమ. ఐ నో యు ఆర్ కాన్ఫిడెంట్. 1-2 సార్లు చేస్తే అదే అలవాటవుతుంది. మీకు హెల్ప్ చేయడానికి మిగతా స్టాఫ్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. మీ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. నాకింత ప్రాముఖ్యం ఇచ్చినందుకు ఈ కంపెనీకి నా చేతనైనంత సపోర్ట్ చేస్తాను. ఆ రోజు ఆఫీసులో మహిమ అదృష్టానికి ఆనందించిన వారు, తమకన్నా జూనియర్కి మంచి పోస్టు వచ్చిందని లోలోన అసూయపడ్డవారు ఉన్నారు. ఇంటికి వెళుతూ స్వీట్స్, పకోడీలు ప్యాక్ చేయించి తీసుకెళ్ళింది మహిమ. అమ్మాయిలంతా ఆటలు పాటలతో సందడి చేస్తూ అభినందనలు అందించారు మహిమకి. ఆ రోజు క్రియేటివ్ డిపార్ట్మెంట్ నుండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మారింది మహిమ. డిపార్ట్మెంట్ హెడ్ వినోద్ కాబట్టి మర్యాదపూర్వకంగా అతన్ని కలిసింది. ఓ, వెల్కమ్ మహిమ. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ యూ అండర్ మీ. నాకు విజువల్స్ అంటే ఎంతో ఇష్టం. దీనిలో మీరు నేను కలిపి పనిచేసి మంచి రిజల్ట్ సాధిద్దాం. ప్లీజ్ బీ సీటెడ్. మర్యాదగా లేచి నిలబడి విష్ చేసి సీటు చూపి కూర్చోమన్నాడు. తర్వాత కాస్త తటపటాయిస్తూ, మహిమ, ఆ రోజు మీరంతా వచ్చి అలా రాఖీ కట్టడం నాకెంత మేలు చేసిందో చెప్పలేను అన్నాడు వినోద్. దానికి మీరెంత బాధ్యులో ప్రీతి కూడా అంతే బాధ్యురాలు. తను తొందరపడింది, ఆవేశపడింది. దానికి మూల్యం చెల్లించింది. తను మీరు ఇద్దరూ శిక్ష అనుభవించారు. ఇక అది ఒక పీడకల అనుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి సార్. క్షమించండి చనువు తీసుకుంటున్నందుకు అంది మహిమ. నోనో, నాకెంతో మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు. నిజం చెప్పనా మహిమ, ఆ రోజు నిన్ను సారీ మీరు అనబుద్ధి వేయడం లేదు. ఆ రోజు మొదటిసారి నా రూంలోకి రాఖీ కట్టడానికి మీరు వచ్చినప్పుడు నాకు ఇలాంటి చెల్లెలుంటే ఎంత బాగుండును అనుకున్నాను. మీ ఆలోచన, మీ చొరవ, ఇంప్రెస్ చేసే ప్రవర్తన, మాటలు, పనిలో మీ సామర్థ్యం అన్నీ చూశాక నిజంగా నాకు ఇలాంటి చెల్లెలే కావాలనిపించింది. ప్లీజ్ నన్ను అన్నయ్యగా భావించు. చాలా ఎమోషనల్గా అన్నాడతను. మహిమ కూడా వినోద్ని చూసి ఎందుకో తెలియకుండానే ఎమోషనల్ అయింది. సార్, నిజం చెప్పనా? మీ గురించి విన్నాక, జరిగిందంతా తెలిసాక, మిమ్మల్ని చూశాక మీ పట్ల కోపం, ఏహ్యత బదులు జాలి అనిపించింది. ఆ పరిస్థితిలో మీరు పడిన అవమానం, క్షోభ నాకు అర్థమైంది. పరిస్థితుల ప్రాబల్యంతో మీరు అనుభవించిన బాధ, మీ నిస్సహాయత అర్థమైంది. థ్యాంక్స్ మహిమ. నిజంగా నన్నిలా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. నా పట్ల ఇంత సానుభూతి చూపి 4 మంచి మాటలు చెప్పే మనిషి ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. రియల్లీ నాకివాళ మనసు విప్పి మాట్లాడగల మనిషి దొరికినందుకు ఎంతో ఆనందంగా ఉంది. గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిన ఫీలింగ్. మన పరిచయం అతి స్వల్పం అయినా నా ఫీలింగ్స్ని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఇంత మంచి సోదరినిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. చెమర్చిన కళ్ళను కర్చీఫ్తో తుడుచుకున్నాడు వినోద్. సార్, మీరు నన్ను సోదరిగా భావించారు కాబట్టి ఆ చనువుతో మీరు అర్థం చేసుకుంటారని ఓ మాట చెబుతాను. ఒక స్త్రీ మనోభావాలు, అందులో ఒక భార్య మనోభావాలు ఎలా ఉంటాయో మీకు తెలియదు సార్. మీరు ఎంతసేపు మీ వైపు నుంచే ఆలోచిస్తున్నారు. మీ భార్య గురించి నాకేం తెలియదు. ఒక స్త్రీగా మాత్రం ఆమె ఆలోచన ఎలా ఉంటుందని ఆలోచించి నేను చెబుతున్నాను. మీరు ఆమెను కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారు. అదే కదా నిజం. అది ఆమెకి తెలుసు. తను అందగత్తె కాదని, కేవలం తండ్రి దగ్గర డబ్బుండబట్టి తన డబ్బు కోసమే ఈ పెళ్లి జరిగిందన్న ఆమె భావాన్ని మీరెప్పుడైనా అర్థం చేసుకున్నారా? మీ కోణం నుంచే ఆలోచించారు. ఆవిడ మనోభావాలు ఎలా ఉంటాయన్నది ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా? పెళ్ళైతే చేసుకున్నారు, కానీ ఆమెలో తను అందగత్తె కాదన్న అభద్రతా భావాన్ని మీరు ఒక్కసారన్నా, కనీసం మాటల్లో కాకపోయినా
చేతల్లోనైనా తొలగించే ప్రయత్నం చేశారా? భర్తగా కాస్త ప్రేమ అనురాగం చూపారా? ఇష్టంగా మాట్లాడారా? ప్రేమగా దగ్గరకు తీసుకున్నారా? ఏదో కొత్త రోజుల్లో ఆ అవసరం కొద్దీ కొన్నాళ్లు కాపురం చేశారు. అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత పిల్లాడి తల్లిగానైనా ఆమె పట్ల అభిమానం కలిగిందా? నిజాయితీగా మీకు మీరే జవాబు చెప్పుకోండి. మహిమ చెబుతున్న తీరుకి అలా తెల్లబోయి చూస్తూ విన్నాడు వినోద్. సార్, అందంగా లేనంత మాత్రాన తనకి మనసుండదా? భర్త ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడన్నా ఏ చిన్న విషయంలోనైనా తన గురించి కాస్త ప్రేమగా మాట్లాడాలనుకోదా? నా డబ్బు తింటూ లక్ష్యంగా చేస్తున్నాడు అన్న అహం ఆమెలో తలెత్తదా? అసలే డబ్బుతో వచ్చానన్న అహంకారం ఉన్న మనిషికి తనకు భర్త గుర్తింపు ఇవ్వడు అన్న కోపం ఉండి అది మీ పట్ల మరింత విముఖత పెంచి అడుగడుగునా తన దర్పం ప్రదర్శించి మిమ్మల్ని అదుపులో పెట్టుకుని మీ మీద పైచేయి సాధించి మిమ్మల్ని కంట్రోల్ చేసి కక్ష సాధిస్తూ మీ చర్యకి ప్రతిచర్యగా ఆమె మరింత అహంభావిగా తయారైందనిపిస్తోంది. అదే మీరు కాస్త లోపల లేకపోయినా బయటకన్నా ప్రేమ, గౌరవం, అభిమానం చూపే చర్యలు నలుగురిలోనన్నా చూపిస్తే ఆమెలో కసి తగ్గేదేమో. పెళ్లి చేసుకోవడం నా కర్మ అన్నట్టు మీరు అయిష్టతని స్పష్టంగా చూపిస్తే ఏ స్త్రీ అవమానంగా భావించదు. ఆ అవమానం నుంచి పుట్టుకొచ్చిన కక్ష సాధింపు చర్యల వల్ల మీ వివాహ జీవితం పాడైంది. ఇప్పటికీ మించిపోలేదు సార్. మీ ప్రవర్తన ద్వారా ఆమెను మీరు అర్థం చేసుకున్నట్టు కొద్దిగా దయగా, సానుభూతిగా, ప్రేమగా పలకరిస్తూ ఉండండి. భర్త తనను పట్టించుకున్నాడు, కాస్త మారాడు అని ఆమె సంతోషించి తన ఆధిక్యతను ప్రదర్శించడం తగ్గించుకుని కాస్తంత సామరస్యంగా మారొచ్చు సార్. ఆడది కాస్తంత ప్రేమకే బానిస అవుతుంది. ప్రేమ దక్కకపోతే ఆమెలో రాక్షసత్వం చోటు చేసుకుంటుంది. ప్రీతి కూడా అంతే. మీరు తనకు దక్కరన్న అభద్రతకు లోనై ప్రేమతో లొంగదీసుకోవాల్సింది పోయి సాధించి బెదిరించి లొంగదీసుకోవాలనుకోవడం ఆమె చేసిన పొరపాటు. మీ భార్యకి మీ ఇతర స్త్రీ సంబంధాలు తెలియనంత వరకు ఏదో భార్యగా, తల్లిగా, కోడలిగా ఆ ఇంట్లో తన స్థానం దక్కించుకుని మీ ప్రేమ లేకపోయినా సర్దుకుంది. ఎప్పుడైతే భర్త జీవితంలో ఇంకో స్త్రీ తన స్థానంలో ఉందని తెలిసిందో, అది ప్రీతి కోసం మీరు చేసిన ఏర్పాట్లు ఆమె గర్భవతి అని తెలియడంతో ఆమె కాదు, ఏ స్త్రీ తట్టుకోలేదు సార్. మామూలు భార్య అయితే ఏడ్చి చస్తానని, పోతానని బెదిరించేది, రకరకాలుగా భయపెట్టేది. కానీ ఆమెకి కొండంత అండగా తండ్రి, డబ్బుతో ఏదన్నా చేయగల తండ్రి ప్రేమ ఉన్నాయి. ఆయన కార్యదక్షతతో ప్రీతిని నామరూపాలు లేకుండా నల్లిలా నేలరాసింది. సమాజంలో తలెత్తుకోకుండా మీ మీద పగ తీర్చుకుంది అంది మహిమ. అవును మహిమ, నేను తప్పు చేశాను. తనకి ద్రోహం చేశాను. దానికి నన్నింతలా దెబ్బతీసింది. నాకంటే కూడా ప్రీతిని ఆమె అంత నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా అణచివేయడం. ప్రీతి తప్పు చేసింది. దానికి నేను కారణం. ఒక స్త్రీ అయి అంత నిర్దాక్షిణ్యంగా, అంత బాధకి గురి చేయడం నా బాధని మరింత పెంచింది. తనని బెదిరించి పొమ్మనవచ్చు. ఏదో డబ్బు ముట్ట చెప్పి మళ్ళీ ఇటు రాకుండా కట్టుదిట్టం చెయ్యొచ్చు. ఎంతైనా నేను మనిషినే. ఆమె పట్ల నాకు ప్రేమ లేదు. కానీ ఆమెను నేను ఏనాడూ అవమానపరచలేదు. నన్ను అందరి ముందు అంత దిగజార్చింది. అలాంటి భార్యని నేను ఎలా క్షమించాలి? వ్యధగా అన్నాడు వినోద్. తప్పదు సార్, తప్పు మీది. చక్కదిద్దుకోవాల్సింది కూడా మీరే. మీ ముందు ఇంకా ఎంతో జీవితం ఉంది. ఇంత అశాంతిగా, సుఖం, ఆనందం అన్నది లేకుండా, ఇంట్లో భార్యతో సామరస్యం అన్నది లేకుండా ఎన్నాళ్ళు గడుపుతారు? దొరకని దానికోసం అరులు చాచే కంటే దొరికిన దానితో ఆనందం వెతుక్కోవడం తెలివైన వాళ్ళు చేసే పని వినోద్ గారు. గతం మర్చిపోండి. కొత్త జీవితానికి తెరలేపండి. మీ వైపు నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టి చూడండి. తప్పక ఆవిడ కూడా ఒక అడుగు ముందుకు వేస్తారని నా నమ్మకం. జీవితంలో బాహ్య రూపానికే కాదు, అంతరంగానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వండి. ప్రేమకి లొంగని మనిషి ఉండడు అంది మహిమ. వినోద్ నిట్టూర్చాడు. నిజమేనేమో. ఎంతసేపు నేనే నష్టపోయాననుకుని సెల్ఫ్ పిటీలో మునిగిపోయాను. ప్రేమ రాహిత్యంతో బతుకుతూ, ప్రేమ కోసం అలమటిస్తూ ఆమె వైపు నుంచి ఆలోచించలేదు. అసలు ఇలా ఆలోచించాలన్నదే నాకు తట్టలేదు మహిమ. నువ్వింకాస్త ముందు, నీతో ఇంకొంచెం ముందు పరిచయం అయి ఉంటే
నాకిలా కన్విన్సింగ్గా చెప్పగలిగే ఓ స్నేహితురాలో ఉండి ఉంటే, ఇలా ధైర్యం చెప్పి ఉంటే విచలితుడై అన్నాడు వినోద్. సార్, ఒక్క వారం 10 రోజులు మీలో కాస్త మార్పొచ్చి ఆమెను భార్యగా ప్రేమిస్తున్నట్టు ఆమెకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేయండి అంది మహిమ. వినోద్ తల విపాడు. థ్యాంక్స్ మహిమ అన్నాడు మనస్ఫూర్తిగా. ఆ రోజు వినోద్ ఇంటికెళ్లేసరికి గదిలో నైట్ గౌన్లో మంచం మీద పడుకుని కనిపించింది సుస్మిత. ఆ టైంలో ఆమె అలా పడుకోవడం చూసి అప్రయత్నంగానే మూలుగుతున్న ఆమె మీద చెయ్యి వేసి, ఏంటి పడుకున్నావు, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. ఒళ్ళు కాస్త వెచ్చగా తగిలి, ఏంటి జ్వరం వచ్చిందా అని అడుగుతున్న భర్తని సుస్మిత నమ్మలేనట్టు చూసింది. జ్వరం ఉన్నట్టుంది, టాబ్లెట్ వేసుకున్నావా మళ్ళీ అడిగాడు. విస్తుపోతూ లేదన్నట్టు తల అడ్డంగా తిప్పింది. అతను మెడికల్ కిట్ తీసి, తలనొప్పి ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయా అంటూ అడిగేసరికి తలాడించింది. అతను టాబ్లెట్ తీసి మంచినీళ్ల గ్లాస్ అందించాడు. ఏదో కలలో చూస్తూ మాత్రలు వేసుకుని నీళ్లు తాగింది. వేడిగా టీ తెమ్మంటానుండు అన్నాడు. ఆ మాత్రానికే ఆమె కళ్ళలో తడి. చటుక్కున కళ్ళు మూసుకుంది. గదిలో నుంచి బయటకొచ్చి డ్రాయింగ్ రూంలో టీవీ చూస్తున్న తల్లితో అన్నాడు వినోద్. అమ్మా, సుస్మితకి ఒంట్లో సరిగ్గా లేనట్టుంది, జ్వరం కూడా ఉన్నట్టుంది అన్నాడు. మధ్యాహ్నం భోజనానికి రమ్మంటే తిననంది, ఏమడిగినా జవాబు చెప్పలేదు. పాలు పంపించాను గదిలోకి, చెప్పకపోతే ఎలా అందావిడ. సరితా అంటూ పనమ్మాయిని పిలిచి, వేడిగా టీ చేసి అమ్మగారికిచ్చిరా అన్నాడు. సరిత కాస్త వింతగా చూస్తూ తల ఊపి వంటింట్లోకి వెళ్ళింది. అనసూయ కొడుకు వంక ఒకసారి చూసి ఊరుకుంది. ప్రీతి ఘటన తర్వాత వినోద్ని పలకరించడానికి కూడా అందరూ భయపడేవారు. ఇవాళ కొడుకు భార్య గురించి పట్టించుకోవడం చూసి ఆమెకి ఆశ్చర్యం కలిగింది. ఆ రాత్రి టెంపరేచర్ 100 లోపలే ఉండడం చూసి మరో మాత్ర ఇచ్చి, ఇవాళ్టికి బ్రెడ్ పాలు తీసుకో, తగ్గకపోతే రేపు డాక్టర్ని పిలుస్తా అన్నాడు. అయోమయంగా చూస్తూ ఉండిపోయింది సుస్మిత. కొడుకు రాగానే హోంవర్క్ చేశాడో లేదో కనుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గర కొడుకు సరిగ్గా తింటున్నది లేనిది గమనించాడు. ఉదయం ఆఫీస్కు వెళుతూ సుస్మితకి ఎలా ఉందో ఆరా తీశాడు. 10 రోజులు గడిచాక, మహిమ ఒక్కసారి రూమ్కి రా అని పిలిచాడు వినోద్. అతని మొహం చాలా కళగా, సంతోషంగా, ఎంతో రిలీఫ్గా కనిపించింది. మహిమ లోపలికి రాగానే లేచి నిల్చుని టేబుల్ మీద స్వీట్ ప్యాకెట్లోని స్వీట్ తీసి మహిమ నోట్లో పెట్టాడు. థ్యాంక్స్ మహిమ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. రియల్లీ ఐఆమ్ గ్రేట్ఫుల్ యువర్ అడ్వైస్. మహిమ, నీ మాటల్లో మహిమ ఉంది, అక్షరాల ఆచరణలో పెట్టాను. సుస్మితలో 10 రోజుల్లోనే చాలా మార్పు కనిపించింది. మాటల్లో, చేతల్లో సౌమ్యత, అభిమానం కనిపిస్తోంది. ఏంటి, పెళ్ళాం మీద అంత ప్రేమ హఠాత్తుగా అంటూ ముందు 1-2 సార్లు వ్యంగ్యంగా ఎత్తి పొడిచింది. జరిగింది మర్చిపోదాం, నా తప్పు ఒప్పుకుంటున్నాను. ఇంకా ఇలా ఒకరినొకరం ద్వేషించుకుంటూ బతకలేం. కొత్త జీవితం ఆరంభిద్దాం, పాత విషయాలు ఎత్తొద్దు. నువ్వు సహకరిస్తే మనం ప్రశాంతంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కాపురం చేద్దామని దగ్గర కూర్చుని ప్రశాంతంగా వివరించాను. 10 రోజుల్లో నేను నిజంగానే మారానని నమ్మకం కలిగింది కాబోలు. తను భార్యలా నా మీద శ్రద్ధ, ఆసక్తి, అభిమానం కనబరుస్తోంది. ఇద్దరం మామూలుగా మాట్లాడుకుంటున్నాం. మొన్న ఆదివారం బాబును తీసుకుని సినిమాకి, డిన్నర్కి వెళ్ళాం. ఇంట్లో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మహిమ, ఇది నీ చలవ. మా కాపురం చక్కబడింది, మనసు చల్లబడి ప్రశాంతంగా ఉంది నిజాయితీగా చెప్పాడు వినోద్. మహిమ స్వీట్ తీసి చిన్న ముక్క అతని నోట్లో పెట్టింది. కంగ్రాట్స్ సార్. సారీ భయ్యా, ఈ నమ్మకం ఆమెలో సడలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఒక్క మాట చెప్పనా, మగవాడు ఇంట్లో దొరకని సుఖం ఎక్కడో దొరుకుతుందన్న భ్రమలో ఇంకో ఆడదాని వెంట పరిగెడతాడు. ఆ పొందులో సుఖం 4 రోజుల ముచ్చట. ఓ పక్క భార్యకి ద్రోహం చేస్తున్న గిల్టీ ఫీలింగ్, ఇంట్లో అశాంతి, బయట పరువు పోతుందన్న భయం, పిల్లలుంటే భార్యాభర్తల మధ్య స్పర్ధలతో నలిగిపోయే పిల్లలు. దొరికే ఆనందం కంటే సమస్యలే ఎక్కువ. పెళ్లిలో ఉన్న పవిత్రత, బంధం ఏంటో గాని బయట ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా కట్టుకున్న భార్యని, అందులో పిల్లలుంటే ఆ భార్యని ఏ మగాడు వదలడు. బయటి మోజు తీరగానే భార్య దగ్గరకే చేరతాడు. ఎటొచ్చి చెడిపోయేది ఆ రెండో ఆడదే. అటు సమాజం ఆమోదముద్ర దొరకదు. ఈ బంధం శాశ్వతంగా నిలుస్తుందో లేదోనని అనుక్షణం ఆరాటపడుతూ అందరి చేత చీకొట్టించుకునేది
రెండో స్త్రీ. పెళ్ళైన మగాడితో ప్రేమలో ఇరుక్కున్న స్త్రీ అనుక్షణం అభద్రత అభావంతోనే బతకాలి. ఇద్దరికీ న్యాయం చేయగల మగాడు 100కి 1,00,00,000 ఉంటాడు. 2 నావల మీద కాలు పెట్టి ఎన్నాళ్ళు నడవగలడు? ఈ సత్యాలన్నీ తెలిసి కూడా అమ్మాయిలు ఉద్యోగాల కోసమో, అవకాశాల కోసమో, డబ్బు కోసమో, గతి లేకో, తెలిసి తెలియక ప్రేమ అనుకునో ఇలా కాలు జారుతుంటారు. ఒక మెట్టు జారాం, ఎన్ని మెట్లు జారితేనేం అనుకుని కొందరు నిర్లక్ష్యం చేస్తారు. చేసిన తప్పుని సరిదిద్దుకోగలుగుతారు కొందరు. ఈ దేశంలో వివాహ ముద్ర లేని బంధాలు నిలిచేవి చాలా తక్కువ అంది మహిమ. కరెక్ట్ మహిమ. నేను సుస్మితని కాదని బయట అమ్మాయిలతో ఎంజాయ్ చేసినన్నాళ్ళు ఏదో గిల్టీ ఫీలింగ్. తను నన్ను ఎంత నిర్లక్ష్యంగా హీనంగా చూసినా నేను చేస్తున్నది తప్పు అన్న భావం లోపల పోయేది కాదు. నీకు చెప్పినట్టు ఈ ఆకర్షణల నుంచి తప్పించుకోలేక ఇరుక్కోవడం, మరో స్త్రీతో సంబంధం మగాడికి వరం కాదు, శాపమే అని ఇప్పుడు అర్థమైంది. ఇంట్లో దొరికే ప్రశాంతత ఎక్కడా దొరకదు. మహిమ, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంత చిన్న వయసులో ఇంత విచక్షణతో ఆలోచించే శక్తి ఎలా వచ్చిందోనని ఆశ్చర్యంగా ఉంది మెచ్చుకోలుగా అన్నాడు వినోద్. ఇంట్లో పెంపకం కొంత, చదివిచ్చిన జ్ఞానం, పుస్తకాలు చదివిన విజ్ఞానం, లోకాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకోగలిగే శక్తి, ఇవన్నీ ఎవరికి వారు నేర్చుకోవలసినవి వినమ్రంగా అన్న మహిమను చూస్తూ, మహిమ, నిజం చెప్పనా? ఇంత మంచి అమ్మాయిని ఊరికే పోనీయకూడదనిపిస్తోంది. మా ఇంటి కోడల్ని చేసుకోవాలనిపిస్తోంది నవ్వుతూ అన్నాడు వినోద్. ఒక్క నిమిషం తెల్లబోయింది మహిమ. ఆమె మొహంలో అరక్షణంలో ఎర్రబడింది. కోడలా? ఉన్న కోడల్ని ఏం చేస్తారు మరి? అదో రకంగా చూస్తూ అంది. ఏ, ఆ కోడలి స్థానం అలాగే ఉంటుంది. ఆ కోడలు ఎక్కడికి పోతుంది? మహిమ మొహం చూసి ఏదో అర్థమైనట్టు, ఓ మై గాడ్ మహిమ, నీవేం అర్థం చేసుకున్నావు? గాడ్, ఇంకా నీకు నా మీద నమ్మకం కుదరలేదన్నమాట పెద్దగా నవ్వుతూ అన్నాడు. మహిమ తెల్లబోయింది. రియల్లీ మహిమ, ఇంత తెలివైన దానివి అంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించావు? ఏంటి మీరంటున్నది? ఇంటి కోడలేంటి అంది మహిమ అయోమయంగా. ఓ గాడ్ మహిమ, నేనన్నది విశాల్ గురించి, మా ఇంటి కోడలుగా చేసుకోవాలని. యార్, నువ్వేం చెప్పినా జనం నిన్ను నమ్మరు అని చెప్పకనే చెప్పేశావు. మై బ్యాడ్ లక్ వినోద్ వినోదంగా అన్నాడు. ఈసారి మహిమ క్షణంలో తేరుకుని, ఓహ్ సారీ, ఏంటో నా బుర్ర అంత దూరం. అసలు విశాల్ గురించిన ఆలోచన రాలేదు. నన్ను కోడల్ని చేసుకుంటాననగానే నాకు మతిపోయింది సంజాయిషి ఇచ్చింది. భలే దానివే మా విశాల్. పాపం నా ఎపిసోడ్ తర్వాత ఆడపిల్లలంటేనే భయపడిపోతాడు. వాడు ఉత్త మంచివాడు. గర్ల్ ఫ్రెండ్ని చూసుకోవడం కూడా రాదు. నేను చూసి పెడతానని మాటిచ్చాను వాడికి. ఇంత చక్కగా ఎనలైజ్ చేసి నిన్ను గర్ల్ ఫ్రెండ్గా వెళ్ళు అంటే తంతావన్న భయంతో డైరెక్ట్గా పెళ్ళి అనేశాను వినోద్ సరదాగా మాట్లాడాడు. ఇంతకీ విశాల్ గురించి నీ అభిప్రాయం ఏంటి? నిర్మోహమాటంగా సిగ్గుపడకుండా నీ అభిప్రాయం చెప్పు అన్నాడు వినోద్. ఏ ఆడపిల్లైనా మంచి కుటుంబం, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, డబ్బు, సంస్కారం అన్నీ ఉన్న అబ్బాయి గురించి ఏమనుకుంటుందో నేను అదే అనుకున్నాను నిబ్బరంగా అంది మహిమ. అయితే ఓకే, మా విశాలని కాదు గాని వాడు జెంటిల్మెన్. నిజంగా చెప్తున్నా, వాణ్ణి చేసుకున్న అమ్మాయి సుఖపడుతుంది. వాడికి మంచి చదువు, సంస్కారం, నీలా తెలివి, సమర్థత అన్నీ ఉన్న అమ్మాయి దొరకాలి. అన్నీ ఉన్న అమ్మాయి ఎదుట ఉంచుకుని వేరే వెతకడం ఎందుకు? నా ఆలోచన సరైందే కదా? ఇప్పుడు నీకోకేనా కాదా? ముందది చెప్పు జాలీగా అన్నాడు వినోద్. ఓకేనా అని నన్ను అడగడం కాదు, ఓకే చెప్పాల్సింది నా పేరెంట్స్. మహిమ ఆ ప్రస్తావనకి ఉబ్బి తబ్బిబ్బైపోకుండా నిబ్బరంగా అంది. వినోద్ మహిమ వంక చూసి మెచ్చుకోలుగా అన్నాడు. మళ్ళీ మార్కులు కొట్టేశావు నీ జవాబుతో. ఇంత చక్కగా నా పెళ్లి విషయం నా పేరెంట్స్ ఇష్టమని ఎంత బాగా చెప్పావు. రియల్లీ యు ఆర్ ఇంప్రెస్డ్ మీ. నేను కొన్ని నిజాల్ని వంటబట్టించుకున్నాను. అమ్మాయి పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించలేరు. కూతురి భవిష్యత్తు గురించి వారికంటే ఆరాటం ఎవరికుంటుంది? అమ్మా నాన్న అన్నీ చూసి చేస్తారని నా నమ్మకం. పెళ్లి సంబంధాల విషయంలో ఆఖరి నిర్ణయం వారిదే. నాకు నచ్చిన వాడైనా వాళ్ళు మెచ్చని వాడిని నేను చేసుకోను. కన్నవాళ్లకంటే నా మేలు ఎవరు కోరతారు అంది మహిమ. గ్రేట్, నేను నాన్నగారితో మాట్లాడి మీ నాన్నగారితో మాట్లాడమని చెబుతాను
అన్నాడు వినోద్. అంతా మీరే మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు లక్ష్మణస్వామి రాములవారి మాట జవదాటడా? హాస్యంగా అంది. నేనేమంత చవటదద్దమ్మనా? నీ పేరు చెప్పగానే వాడి కళ్ళలో మెరుపు, నిన్ను చూడగానే వాడి మొహంలో వెలుగు, నీ గురించి మాటల్లో వాడి అడ్మిరేషన్ ఇవన్నీ గుర్తించకుండానే నాన్నగారికి నీ సమర్థత, తెలివి మీద కుదిరిన గురి ఇవన్నీ వర్కౌట్ చేయకుండానే ఈ ప్రస్తావన తెస్తానా? మా ఇంటి కోడలిగా రాదగిన అమ్మాయివి నువ్వే. నువ్వు మా కుటుంబంలో సుఖ సంతోషాలు నింపుతావు అన్నాడు వినోద్. చాలా ఎక్కువగా అంచనాలు వేసేస్తున్నారేమో, జాగ్రత్త నవ్వింది మహిమ. లేదు మహిమ, నిజంగా చెబుతున్నా, నువ్వు సుస్మితను కూడా మార్చేయగలవు అనిపిస్తోంది. మర్చిపోయాను, సుస్మిత గారికి కూడా ఈ ఆఫీసులో ఏదైనా ఒక పోస్ట్ ఇస్తే తన సమర్థత మీద నమ్మకం కలిగించినట్టు ఉంటుంది. ఆమెకి కాలక్షేపం ఉంటే అనవసర ఆలోచనలు తగ్గుతాయి. భర్త ఆఫీసులో తను ఉద్యోగం చేస్తే ఆమెకి అనుమానాలు రాకుండా ఉంటాయి. ఆమె కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్ కదా. ఫైనాన్స్ సూపర్విజన్ అప్పగించండి. చెక్ పవర్ ఇస్తే బిజినెస్ ఫైనాన్స్ నెమ్మదిగా అలవాటవుతుంది అంటూ సలహా ఇచ్చింది మహిమ. రియల్లీ మహిమ, యు ఆర్ గ్రేట్. ఈ ఆలోచన మాకెవరికీ రాలేదు. నిజమే, కాలక్షేపంగానే కాక కంపెనీ వ్యవహారాలు తను చూసుకుంటుంటే ఇతర ఆలోచనలు, అనుమానాలకి తావుండదు. ఇవాళే డాడీతో మాట్లాడతా. థ్యాంక్స్ మహిమ. నీ మహిమతో మా ఇల్లు పావనం చేసే రోజు దగ్గరలోనే ఉండాలని ఆశిస్తాను. నవ్వుతూ వంగి దండం పెట్టాడు. మహిమ ఈసారి కాస్త సిగ్గుపడింది. మహిమ, నీకోసం చిన్న బహుమతి. కాఫీ హౌస్లో టేబుల్ దగ్గర కూర్చున్నాక జేబులో నుంచి చిన్న గిఫ్ట్ ప్యాక్ తీసి టేబుల్ మీద పెట్టాడు విశాల్, మహిమ కళ్ళలోకి చూస్తూ. నాకోసమా? ఇప్పుడు దీని అవసరమేముంది? మృదువుగా అంది మహిమ. అలా అనకు, ఇది నా సంతోషం, ముచ్చట. తీసి చూడవా అన్నాడు. మహిమ నవ్వి గిఫ్ట్ రేపర్ విప్పింది. చిన్న ముక్మల్ డబ్బాలో వజ్రపు ఉంగరం. ఉంగరం? మన ఎంగేజ్మెంట్ నాడు తొడిగారుగా, మళ్ళీ ఇదెందుకు అంది మహిమ. అది కోడలికి అత్తవారు పెట్టింది. ఇది నా ఫియాన్సీకి ప్రేమ కానుక కొంటెగా అన్నాడు విశాల్. బానే ఉంది, ఉన్నవారు ఎంతైనా ఖర్చు పెట్టగలరు. మరి నేనేమివ్వాలి మీకు? ప్రేమకి విలువ కట్టకు. నీకంటే మంచి కానుక నాకింకేం కావాలి మనస్ఫూర్తిగా అన్నాడు విశాల్. పర్వాలేదే, బాగానే మాట్లాడుతున్నారు. మీ అన్నగారు పాపం మా వాడికి అమ్మాయిలంటే భయం, జెంటిల్మెన్, నేనే వెతికి పెట్టాలి అమ్మాయిని అన్నారు అంది మహిమ చిలిపిగా. విశాల్ కాస్త సిగ్గుగా నవ్వి, అన్నయ్యకి నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలో ఇంత మంచి అమ్మాయిని వెతికి పెట్టినందుకు నాటక పక్కీలో అన్నాడు. బానే ఉంది అన్నదమ్ముల వ్యవహారం. రామలక్ష్మణులను చరిత్రలో నుంచి తప్పించేట్టున్నారు ఇద్దరూ కలిసి అంది మహిమ. వినోద్ నిజంగా మంచివాడు మహిమ. పాపం, వాడి జీవితం ఎందుకలా అయిందో బాధగా ఉంది అన్నాడు విశాల్. ఇంకా పాత విషయం మర్చిపోయి వాళ్ళిద్దరినీ మామూలు భార్యాభర్తల్లా కలిసిమెలిసి సంసారం చేసేట్టు చెయ్యాలి మనం. సుస్మిత గారిలో మార్పు తీసుకురావాలి. మనందరం కలిసి ఆవిడలోని భేదాభిప్రాయాల్ని పోగొట్టి మనలో కలుపుకునేందుకు ప్రయత్నించాలి. మొన్న ఎంగేజ్మెంట్ నాడు బాగానే మాట్లాడారు ఆవిడ. ఏమో ఏం చేస్తావో కానీ నీ మాటల మహిమ చూపు. అన్నయ్యకి దగ్గర చేసే బాధ్యత నీదే. అవును మహిమ, ఒక్క విషయం అడగనా? నీకు ఇలా జాయింట్ ఫ్యామిలీలో ఉండడానికి ఇబ్బందేమీ లేదు కదా? మా మార్వాడి కుటుంబాల్లో ఇప్పటికీ అన్నదమ్ములం కలిసే ఉంటాం. మీ సౌత్లో ఈ పద్ధతి లేదు కదా? నాకెందుకో ఈ విషయంలో నీ అభిప్రాయం తెలుసుకోవడం అవసరం అనిపించింది. తరువాత అభిప్రాయ భేదాలు రాకూడదు కదా. నీకేవైనా అభ్యంతరం ఉందా సందేహిస్తూ అడిగాడు విశాల్. మహిమ అరక్షణం కూడా ఆలోచించకుండా, అస్సలు లేదు. నాకిలా అందరూ కలిసిమెలిసి ఉండే కుటుంబం, పెద్దవారి అండదండల మధ్య వారి నీడలో ఉండడంలో ఎంతో తృప్తి ఉందనిపిస్తుంది. అందులో అమ్మాయిలు ఉద్యోగాలు చేసే కాలం, ఇంట్లో పెద్దవారుంటే ఎంతో నిశ్చింతగా ఉంటుంది. ఎప్పుడైనా ముందు ముందు అలా అనిపిస్తే, అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిద్దాం నిజాయితీగా అంది. విశాల్ మహిమ చెయ్యి మీద అభిమానంగా చెయ్యి వేసి, థ్యాంక్స్ మహిమ అన్నాడు. ఆ చేతి మీద తన చెయ్యి వేసి చిన్నగా నొక్కింది అభయమిస్తున్నట్టు మహిమ. అదండి మహిమ, డాక్టర్ డి కామేశ్వరి గారి నవల ఇంతటితో ముగిసింది. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా నాకు తెలియజేస్తారు కదూ.
మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.